श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगणपतिसच्चिदानन्द सद्गुरुभ्यो नमः। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమో నమః. జై గురుదత్త. మనము నిన్నటి క్లాస్లో 14వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. ఆసనము ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఆ ఆసనం మీద మనము ఎలా ఆసీనులమై ఉండాలి, ఎలా కూర్చోవాలి, అంతేకాకుండా యోగ సాధకుడు జీవన విధానం ఎలా ఉండాలి, నియమబద్ధంగా ఎలా సాగించాలి అనేది కొన్ని విషయాలు అక్కడ చెప్పారు. నిన్న మనం చూసుకున్నామండి. ఇవాళ ప్రారంభం ఒక 5 నిమిషాలు మనం ధ్యానం చేసి అప్పుడు 15వ శ్లోకంలోకి వెళదామా. నిన్న చేసిందే ఇంకొకసారి ప్రాక్టీస్గా ఉంటుంది, ఇంకొకసారి చేపిస్తాను. డైరెక్ట్గా మనము ఏకాగ్రం చేయడం, భ్రూమధ్యంలో మనస్సును ఏకాగ్రం చేయడం చెప్పుకుందాం. అందరూ కూడా మీ స్థానాల్లో మీరు చక్కగా కూర్చోండి. కంఫర్టబుల్గా ఒక ప్లేస్లో అందరూ కూర్చోండి. మీ ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ అందరూ. కింద కూర్చున్న వాళ్ళు చక్కగా అర్ధపద్మాసనం వేసుకోండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఫ్లాట్గా కాళ్ళు 2 ఫ్లాట్గా భూమి మీద ఆంచండి. మరీ ఎక్కువగా నొక్కి పెట్టద్దు, జస్ట్ తేల్చినట్లుగా అట్లా ఆంచి ఉంచండి. చేతులు ఫ్రీగా వదలండి. ప్రారంభంలో కళ్ళు నిదానంగా మూసుకోండి. గట్టిగా కాకుండా జస్ట్ అర్ధనిమీలిత నేత్రాలు వీలైతే అట్లా పెట్టండి. అది కష్టంగా అనిపిస్తే మామూలుగా మూసుకుని ఉండండి. బాడీ అంతా రిలాక్స్ చేయండి. ఒకసారి భుజాలు కిందకి దిగి ఫేస్ మెడ స్టిఫ్గా పెట్టకుండా చక్కగా ఫేస్లో మజిల్స్ కూడా ఫ్రీ అవ్వాలి. కళ్ళు, ముక్కు, నోరు ఇదంతా కూడా కొంచెం ఫ్రీ చేసుకోండి. బాడీ అంతా మీకు ఫ్రీగా ఉండాలి, రిలాక్స్డ్ పోజ్లో ఉండాలి. ఇప్పుడు ఆ చేతులు ఎడం చేతి మీద కుడి చెయ్యి పెట్టి ఫ్లాట్గా ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. ఆ చేతులు అట్లా ఫ్లాట్గా పెట్టేసి మీరు నాభి స్థానం దగ్గర ఆ చేతులు పెట్టుకోండి. అట్లా పెట్టుకొని కళ్ళు అలా మూసుకుని దీర్ఘ శ్వాస తీసుకోండి. గురువు గారి పాదాలకి నమస్కారం చేయండి. ఒక్కసారి మనసులో మానసికంగా గురువు గారి పాదాలకి నమస్కారం చేసుకుని దీర్ఘశ్వాసతో ప్రారంభం చేయండి. దీర్ఘశ్వాస లోపలికి తీసుకుని మళ్ళీ నిదానంగా దాన్ని వదిలిపెట్టండి. గాలి లోపలికి వెళుతున్నట్లుగాను లోపల నుంచి మళ్ళీ అలా బయటికి అదే మార్గం ద్వారా మళ్ళీ బయటికి వస్తూ అనంత వాయువులో కలుస్తున్నట్లుగా భావన చేయండి. ముక్కు చివర మీకు గాలి లోపలికి వెళ్ళడము బయటికి రావడము అనేది మీరు ఫీల్ అవ్వాలి. బయట ఉన్నటువంటి అనంత ప్రాణశక్తిలో భాగాన్ని మీరు లోపలికి తీసుకుంటున్నారు, మళ్ళీ అదే బయటికి వదిలిపెట్టేస్తున్నారు అన్న భావనతో దీర్ఘశ్వాస తీసుకుని అలా ఫీల్ అవ్వండి. ఆ శక్తి, ప్రాణశక్తి మీలో ప్రవేశిస్తున్నది, మళ్ళీ దాన్ని అట్లా వదిలిపెట్టేస్తున్నారు. అట్లా దీర్ఘశ్వాస తీసుకోండి. భుజాలు రిలాక్స్ చేసుకోండి. శిరస్సు, వెన్నెముక, తల స్ట్రైట్గా ఉండాలి. ఒంగుని అట్లా కూర్చోవద్దు, రిలాక్స్డ్గా కూర్చోవద్దు, స్ట్రైట్గా ఉండాలి. ప్రారంభంలో కొంచెం నడుం చివర నొప్పి రావచ్చు, పర్వాలేదండి, అట్లానే అభ్యాసం చేయాలి. ఇది మాత్రం ఇందులో ఎక్సెప్షన్ లేదు. కొంచెం నడుం నొప్పిగా అనిపించినా ఏమనిపించినా స్ట్రైట్గానే కూర్చోవాలి. దీర్ఘశ్వాస కంటిన్యూ చేయండి. వన్ 2 3 4 కౌంట్ వరకు తీసుకుని మళ్ళీ 4 వరకు వదిలిపెట్టండి. లోపల 1 2 3 4 అనే వరకు గాలి వదిలిపెట్టండి. మీకు వీలైతే 6 వరకు చేయొచ్చు. బాగా యోగాభ్యాసకులు 12 16 కౌంట్ వరకు తీసుకుంటారటండి. వాళ్ళ శ్వాస తీసుకునే అలా వదలడం కూడా 16 12. మనకి 3 4 అయ్యేటప్పటికీ ఇక మనం పీల్చుకోలేము, వదలలేము. చూడండి. సో అట్లా 4 కౌంట్ చేసుకోండి. మళ్ళీ నిదానంగా వదిలిపెట్టండి. మళ్ళీ దీర్ఘశ్వాస తీసుకుని మళ్ళీ నిదానంగా వదిలిపెట్టండి.
ఏ శబ్దాలు ఏది వినబడుతున్నా వాటన్నిటినీ కొంచెం సేపు పక్కన పెట్టేయండి. ఏది ఆలోచించద్దు, జస్ట్ శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఊపిరి మీద. ఇప్పుడు ఏకాగ్రము దృష్టిని భూమధ్య భాగంలో ముందర ఆ కనుగుడ్ల మీద దృష్టి నిలపండి. కళ్ళు మూసుకునే కనుగుడ్లు సెంటర్గా ఉండేలాగా కళ్ళల్లో లోపల చూసుకుని వాటి మీద మీ దృష్టి నిలపండి. మీ ఫోకస్ కనుగుడ్ల మధ్యలోకి వెళ్ళాలి. మీకు వీలైతే భూమధ్య భాగంలోకి తీసుకురండి ఫోకస్ని. కనుగురుడ్లు కాకుండా భూమధ్యంలోకి నిలపండి. ఇక ఏమీ ఆలోచన చేయొద్దు. ఆ భూమధ్య భాగాన్నే దృష్టి, దాని అందే దృష్టి పెట్టుకుని ఉండండి. జస్ట్ ఆ భూమధ్య భాగాన్ని మీదే దృష్టి ఉంచండి. అక్కడ ఫోకస్ రావట్లేదు అనుకునేటటువంటి వారు కనుగుడ్లని చూడండి అంతే. లోపల ఉన్నటువంటి 2 కళ్ళల్లో కనుగుడ్లు సెంటర్లో ఉండేలాగా అట్లా దాని మీద దృష్టి పెట్టండి. ఇక మిగతా ఏ ఆలోచనలు రావు. మీ దృష్టి ఎప్పుడైతే అక్కడికి వచ్చేస్తుందో ఇక ఏ ఆలోచనలు ఉండవు. ఏదైనా ఒక ఆలోచన వస్తున్నా, నా మాటల వల్ల మీకు డిస్టర్బెన్స్ అనిపిస్తున్నా, మళ్ళీ మీ దృష్టి మాత్రం అక్కడికే ఫోకస్ మళ్ళీ అక్కడికి తీసుకురండి. ఏకాగ్రం చేసుకోండి. కనుబొమ్మల మధ్యలో ఆర్ ఆ కనుగురుడ్ల మీద దృష్టి నిలపండి. జయ గురుదత్త. మెల్లిగా మళ్ళీ ఆ భూమధ్య భాగం నుంచి ఆ దృష్టిని మళ్ళీ కనుగురుడ్ల మీదకి తీసుకుని వచ్చి మళ్ళీ ఇంకొకసారి ఊపిరి మీద ఒకసారి ఊపిరి దీర్ఘశ్వాస తీసుకుని వదులుతూ నిదానంగా కళ్ళు తెరవండి. అందరూ నిదానంగా కళ్ళు తెరవండి. జై గురుదత్త. జయ గురుదత్త. అందరం ఒక 8 minutes చేసామండి. అందరం తెలియకుండా టైం గడుస్తుంది. ఇట్లా సాధన చేస్తూ ఉంటే ఈజీగా ఎంతసేపు వీలైతే అంతసేపు మీరు దృష్టిని ఫోకస్ చేసి పెట్టండి. భూమధ్య భాగంలో లేదా కనుగురుడ్ల మీద మీ దృష్టి పెట్టండి. ఇది మీకు ఆ ఏకాగ్రం అవ్వడానికి ఉపయోగపడుతుంది. బాగా అలవాటైపోయాక నిజానికి అట్లా ఫోకస్ కూడా అవసరం లేదండి. కళ్ళు మూసుకున్న వెంటనే మీకు ఆలోచనలు తగ్గిపోయి అట్లా ఆ ఒక నిశ్చలమైన స్థితిలో ఉండడం అలవాటైపోతుంది. ఇట్లా కేంద్రీకృతం కూడా చేయవలసిన అవసరం ఉండదు అసలు. ఇది బాగా ప్రాక్టీస్ చేయగా మీకు ఈజీ అవుతుందన్నమాట. అంటే ఇంకొకటి కూడా చెప్తాను. మీరు రోజులో ఎక్కడున్నా ఎలా ఉన్నా మీకు ఇది గుర్తొచ్చిన వెంటనే ఒక్కసారి మీ దృష్టి కనుబొమ్మల మధ్యలోకి వచ్చిందనుకోండి, కళ్ళు తెరుచుకుని ఉన్నా కానీ కూడా జస్ట్ మీకు తెలిసిపోతుంది. ఆ లోపల ఒక చూపో ఏదో మీకే తెలియకుండానే అక్కడ ఫోకస్ అయిపోగలుగుతుంది. మీకు ఇది గుర్తొచ్చిన వెంటనే మీరు అలా ఫోకస్ చేయగలుగుతారు. ఇది కూడా మీకు అనుభవంలోకి వస్తుంది. ఎప్పుడైనా అట్లా ఒక్కసారి మళ్ళీ మీకు ఆ బాహ్య స్మృతి ఏం ఉండదు. ఆ ఒక్క క్షణము 1 second చాలు, మీరు మళ్ళీ దాంతో కనెక్ట్ అయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇది మీరు ట్రై చేయగా వస్తుంది. మీకు సహజంగా అవుతూ ఉంటుంది. అలా మధ్యలో రోజులో కూడా కళ్ళు మూసుకుని ఉండకపోయినా అవుతుంది అది. ఇంకా ఏ ధ్యేయము గురించి మనం ఆలోచన చేయకుండా, ఎవరి గురించి ధ్యానం చేయాలి ఇదేమీ లేకుండానే మనం జస్ట్ ఫోకస్ ఒక్కటే ట్రై చేసామండి. అది ఇంతవరకు మనం చేసింది అది. ఇప్పుడు సరే, ఇక మనం మళ్ళీ
శ్లోకాల్లోకి వెళదాము. 15వ శ్లోకం చెప్తాను ఇవాళ. చాలా చాలా గొప్ప శ్లోకాలలో 15వ శ్లోకం ఒక్కటండి. యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. యుంజన్ ఏవం సదా ఆత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థాం అధిగచ్చతి. యోగి అంటే యోగ సాధకుడు ఏవం ఈ విధంగా. ఏ విధంగా అండి? భగవానుడు ఇక్కడ పైన చెప్పినటువంటి విధంగా ఎలా ఆసనం ఏర్పాటు చేసుకోవాలి, ఎలా మనము ఏకాగ్రం చేసుకోవాలి, దృష్టిని ఎలా కేంద్రీకృతం చేసుకోవాలి, ఈ విధంగా ఎలా చెప్పారో ఆ విధంగా నియతమానసః మనస్సును నిగ్రహించిన వాడై ఆత్మానం సదా యుంజన్. యుంజన్ అంటే ఏకాగ్రము చేయాలి అని, సదా నిరంతరము. ఇక్కడ ఆత్మానం అంటే మనస్సుని నిగ్రహిస్తూ అలాగే మనస్సును ఏకాగ్రము చేసుకుంటూ మత్సంస్థాం నిర్వాణ పరమాం. మత్సంస్థాం అంటే నాయందు ఉన్నటువంటి, భగవానుడు చెప్తున్నారు, నాయందు ఉన్న నిర్వాణ పరమాం మోక్షానికి చేర్చేది అయినటువంటి శాంతిని అధిగచ్చతి పొందుతున్నాడు. యోగ సాధకుడు ఈ ప్రకారంగా మనసును నిగ్రహించుకుని ఏకాగ్రము చేస్తూ పరమాత్మ యందు ఉన్నటువంటి మోక్షానికి చేర్చేది అయినటువంటి మోక్షరూపమైనటువంటి శాంతిని పొందుతున్నాడు. అంతే చాలు. నిర్వాణ పరమాం అంటే మోక్షము, అటువంటి శాంతిని పొందుతున్నాడు. యోగ సాధకుడు పొందేటటువంటి ఫలం, ఎందుకు మనం ఈ అభ్యాసము చెయ్యాలి అన్నదానికి ఇక్కడ ఒకసారి మళ్ళీ చెప్పారనమాట అండి. మనం ఏం పొందుతాము అంటే మోక్షాన్ని పొందుతాం, పరమశాంతిని పొందుతాము అని. ఇక్కడ అంటే అంత సులభంగా వెంటనే వచ్చేది అనుకోండి. దీనికి ముందర మనము అష్టాంగ యోగము అని చెప్పి మనకి యోగ సూత్రాలలో పతంజలి మహర్షి గారు యోగ సూత్రము అనేటటువంటి ఒక చక్కటి మనకి గ్రంథాన్ని అందించారనమాట అండి. చాలా గొప్ప గ్రంథాలలో యోగ సూత్రములు ఒకటి. అందులో అష్టాంగ యోగాన్ని గురించి వివరణ చేశారనమాట. 8 అంగములు కలిగినటువంటి యోగము అని చెప్పి ధ్యానానికి ఈ యోగ సూత్రాలు విశేషంగా అందరూ అవలంబిస్తారనమాట, ఫాలో అవుతారు. అష్టాంగ యోగంలో మొట్టమొదటిది ఏమిటంటే యమము, తర్వాత నియమము, 3వది ఆసనము, 4 ప్రాణాయామము, 5 ప్రత్యాహారము, తర్వాత ధారణ, ధ్యానము, సమాధి 3. మొట్టమొదటి 5. ఈ 5 కూడా ప్రిపరేషన్ అన్నమాట అండి. ఆ లాస్ట్ 3 అసలైనటువంటి ధ్యానానికి సంబంధించినవి. ఇందులో యమములు అంటే ఏంటంటే జీవన విధానంలో మనం ఎలా జీవించాలి చెప్పేటటువంటివి యమ నియమములు అంటారు. అందులో యమం అంటే ఏమిటంటే అహింస, సత్యము, ఆస్తేయము అంటే ఇతరుల ధనాన్ని సొమ్ముని దొంగతనం చేయకుండా ఉండడం, అది ఆస్తేయము అంటే. బ్రహ్మచర్యము, అపరిగ్రహము, వీటిలో అన్నిటి గురించి మనకి దాదాపుగా భగవద్గీతలో కూడా వచ్చింది. అవి యమ అంటే జీవితాన్ని మనం ఇలా సాగించాలన్నమాట, ఇవన్నీ పాటిస్తూ. అహింస ధర్మం అని, సత్యవ్రతం అని ఇట్లా. తర్వాత నియమములు ఏమిటంటే శౌచము, బాహ్యంలో శౌచంగా ఉండాలి, ఆంతరంలో మనస్సును కూడా శుద్ధంగా పెట్టుకోవాలి. శౌచంగా అంటే మనసులో చెడు ఆలోచనలు, చెడు భావాలు, చేయకూడనటువంటి ఆలోచనలు అవి ఉండకుండా చూసుకోవాలన్నమాట అండి. వాక్కుని కూడా శుచిగా ఉంచాలి. మన నోట్లోంచి మాట వచ్చేటప్పుడు అశుద్ధమైన మాటలు, అశుభమైన మాటలు రాకూడదండి. కొంచెం అప్పుడప్పుడు మీరు కొంతమందిని చూస్తే చాలా ఈజీగా చెడు మాటలు మాట్లాడుతూ ఉంటారు, అట్లాంటివి కూడదన్నమాట. అది శౌచం కిందకు వస్తుంది. ఇదంతా కూడా శుభ్రత కూడా ఉండాలి. బాహ్యంలో కూడా మనం ఉండేటటువంటి ప్రదేశము, మన శరీరము, మనం వేసుకునే వస్త్రాలు ఇవన్నీ సాత్వికంగా శుభ్రంగా ఉండేటట్టుగా చూసుకోవాలి, అది శౌచం. తర్వాత సంతోషము, తృప్తి ఉండాలి, అన్నిటి యందు తృప్తి ఉండాలి. ఏదో లేదే అనేటటువంటి బెంగ కాకుండా మనకి ఉన్న దాని యందు తృప్తి ఉండాలి, అదే సంతోషంగా వ్యక్తమవుతూ ఉంటుంది. దుఃఖం ఉండకూడదు అన్నమాట. యోగ సాధకుడు ఇలా ఉండాలి. తర్వాత తపస్సు, కొంచెము ఆ తపస్సు ఉండాలి. వీటన్నిటి గురించి భగవద్గీతలో వస్తుందండి, నిదానంగా చెప్తాము. తపస్సులో కూడా మళ్ళీ ఎన్నో ఉన్నాయి. వాచిక తపస్సు, కాయిక తపస్సు, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. తపస్సు,
స్వాధ్యాయము, అధ్యయనము. ఇదిగో ఇట్లా మనం తత్వాన్ని, శాస్త్రాన్ని గురించినటువంటి అధ్యాయం చేసుకోవడం, అధ్యయనము. ఇప్పుడు భగవద్గీత చదువుకోవడం స్వాధ్యాయం, అర్థాలు చెప్పుకోవడం అనమాట. లేదా ఒక పారాయణ చేయడం కానీ, ఇవన్నీ స్వాధ్యాయం కిందకు వస్తాయి. ప్రతిదినము ఇవన్నీ మనం పాటిస్తూ ఉండాలన్నమాట అండి. తర్వాత ఈశ్వర ప్రణిధానము. ఈశ్వర ప్రణిధానము అంటే శరణాగతి చేయడము, ఈశ్వరుని యందు భక్తి తత్పరతతో ఉండడం. ఇవి యమ నియమములు అని. ఇవి పాటిస్తూ అప్పుడు మనము నిదానంగా ఆసనము దగ్గరికి రావాలి. ఆసనము భగవానుడు చెప్పి ఉన్నారు, మనం దాని గురించి చర్చించుకున్నాము. 11వ శ్లోకంలో చెప్పుకున్నాము కదా. తర్వాత ప్రాణాయామము, దీని గురించి కూడా 5వ అధ్యాయం చివరిలో మనకి ప్రస్తావన వచ్చింది ప్రాణాయామాన్ని గురించి. మనం కూడా 1-2 ప్రాణాయామాలు చూసుకున్నాము కదా, అవి ప్రాణాయామము. తర్వాత ప్రత్యాహారము ప్రస్తావన చేశారు కూర్మోంగానీవ సర్వశః శ్లోకంలో. అంటే ఇంద్రియ వ్యాపారాల నుంచి వెనక్కు మరలడం అన్నమాట అండి. ఇది ఎలా వస్తుందంటే ఈ పైన ఈ ముందర చెప్పినటువంటి 4 అంగాలు మనం అభ్యాసం చేస్తూ ఉంటే మనకి బాహ్య విషయాల పట్ల ఆసక్తి తగ్గుతుంది, వైరాగ్యము వృద్ధి అవుతుందన్నమాట. అప్పుడు తనంత తానుగా ఈ ఇంద్రియాలు విషయాల మీదకి వెళ్లకుండా అవన్నీ కూడా విత్డ్రా అవుతాయి. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకున్నారు చూసారా, మీకు ఒక రకమైనటువంటి ఆ విత్డ్రాయల్ ఒకటి అర్థమై ఉండాలి. అంటే మీకు ఒక్కసారి దృష్టి ఎప్పుడైతే అంతర్ముఖం అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే బాహ్యంలో శబ్దాలు కానీ ఇవన్నీ పెద్దగా మనకి వాటి మీద దృష్టి వెళ్ళదండి, అంతర్ముఖం అవుతుంది దృష్టి. మనం అసలు ధ్యానం చేస్తున్నప్పుడే తెలుస్తూ ఉంటుంది మీకు కదా, అంతర్ముఖం అయినట్టుగా ఫీల్ అవుతారు. అంటే మీకు సడన్గా కళ్ళు తెరిచినప్పుడు మీరు ఇక్కడే ఉన్నానా ఇంతసేపు అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే అక్కడ ఉన్నారు, మీరు ఎక్కడున్నారో ఆ ప్రదేశాన్ని మర్చిపోయినట్లుగా ఉంటుంది. ఆ 5 నిమిషాలు మర్చిపోరు, కానీ మీకు ఆ ఫీలింగ్ ఉండదు. నేను ఎక్కడున్నాను అని మనం ఆలోచిస్తే తప్ప మనకి గుర్తు రానట్లుగా అవుతుంది ఆ కళ్ళు మూసుకున్న 5 నిమిషాలు. అవునా, ఇట్లా అనమాట అండి. అది ఒక రకమైనటువంటి విత్డ్రాయల్ అవుతుంది అనమాట. ఇది బాగా మనకి ధ్యానం ఇంకా బాగా మనం అభ్యాసం చేస్తున్నాం అనుకోండి, చాలా కంప్లీట్గా అసలు మనకి ఆ దేహ స్మృతి అనేది ఉండదు, ద ఫీలింగ్ ఆఫ్ దట్ బాడీ మీకు కలగదనమాట అండి. అట్లా అవుతుంది. అది ప్రత్యాహారం బాగా అది మనకి అభ్యాసం చేయగా వివేక వైరాగ్యాలకు వలన ఈ ప్రత్యాహారం సిద్ధిస్తుంది. అప్పుడు అలా మనకి విషయాల పట్ల నేను ఇప్పుడు జస్ట్ ధ్యానంలో ఈ ప్రత్యాహారం ఎలా జరుగుతుంది అని చెప్పాను, కానీ సహజంగా కూడా యోగ సాధకుడికి ఈ ప్రత్యాహారం సిద్ధిస్తుందన్నమాట. ఇంద్రియ వ్యాపారాల మీదకి మనసు వెళ్ళదు. ఇక అది అయ్యాక ఇవంతా కూడా బాహ్యంలో జరుగుతున్నవే ఎక్కువగా. అసలైనటువంటి ధ్యాన ప్రక్రియ చివర 3 అండి, ధారణ, ధ్యానము, సమాధి అని. ఇందులో ధారణ ఏమిటంటే మనస్సుని కేంద్రీకరించడం, ఫోకస్. ఇప్పుడు మనం చేసింది నిజానికి ధారణ అండి, ధ్యానము కాదు మనం చేసింది. ధారణ అంటే ఎన్నో రకరకాలుగా వెళ్ళిపోయేటటువంటి ఆలోచనలని ఒక చోటికి తీసుకుని రావడం, నేరోగా ఓన్లీ ఒకదాని మీదే ఉండేలాగా చేయడం, దాన్ని ధారణ అంటారు నిజానికి. అంటే హోల్డ్స్ ద మైండ్ ఇన్ స్పేస్ అనమాట. అంటే ఒక చోటకి తీసుకుని అక్కడ నిలుస్తాం. ఇప్పుడు మనం ఎక్కడికి తీసుకొచ్చి నిలిపాం మనసుని, మనము భూమధ్య భాగంలో నిలిపాం కదా, మన దృష్టి అంతా అక్కడికి వచ్చేసింది. అది ధారణ అంటే. ఆ మైండ్ని నేరో డౌన్ చేసేసాం. లేకపోతే ఎటేటో వెళుతున్నట్లుగా ఉన్న మనసుని తీసుకొచ్చి మనం ఏం చేసామండి ఒక చోట పెట్టాం. ఇది ధారణ అంటే. అది కూడా ఏమవుతుందంటే మధ్యలో మళ్ళీ ఎటో వెళ్ళిపోతుంటుంది. ఒక శబ్దం వినిపించేటప్పటికి మళ్ళీ మనసు కొంచెం డిస్ట్రాక్ట్ అవుతుంది, మళ్ళీ తీసుకొచ్చి దాన్ని ఫోకస్ చేయాలి. ఒక 5 నిమిషాలు అయ్యాక మళ్ళీ డిస్ట్రాక్ట్ అవుతుంది, మళ్ళీ తీసుకొచ్చి ఆ భూమధ్య భాగంలో ఫోకస్ చేయాలి. ఇదనమాట ధారణ. అలా మధ్యలో గ్యాప్స్ వస్తూ ఉంటాయి ధారణలో. అర్థమైందా? దీన్ని ఎలా పోలుస్తారంటే ఒక ట్యాప్ కట్టేసినా కానీ లీక్ అవుతుంటే చుక్క పడుతూ ఉంటుంది. ఒక చుక్క పడుతుంది, మళ్ళీ ఇంకో చుక్క పడుతుంది. అట్లా ఆ చుక్క ఏమిటంటే మన ధారణ. మనం ఏకాగ్రం చేయడానికి ప్రయత్నిస్తున్నాం, మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ డిస్ట్రాక్ట్ అయింది, మళ్ళీ దాన్ని ఏకాగ్రం చేస్తున్నాం. ఇట్లా అనమాట అండి ధారణ అంటే అది. కానీ దీన్ని ఇలా అభ్యాసం చేయగా ఏమవుతుందంటే అప్పుడు ధ్యానం సిద్ధిస్తుంది. ధ్యానం అంటే ఏమిటంటే కంటిన్యూస్గా దాని అందే లగ్నం చేసి ఉండడం, ఒకే వృత్తి అంటే నడుస్తూ ఉంటుంది కంటిన్యూస్గా. మనం ఎప్పుడైతే భూమధ్య భాగంలో ఫోకస్ చేసి అక్కడే ఉండిపోయింది అనుకోండి మనసు కొంతసేపు కంటిన్యూస్గా, ఆ కొంత సమయము, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ 2 minutes, ఆ 2 minutes మనం ధ్యానంలో ఉన్నట్టు లెక్క. ఆ ధారలాగా, దీని ఏమంటారంటే తైల ధారలాగా పడుతూ ఉంటుంది. ఇప్పుడు నూనె పైనుంచి కింద ఒలికిపోయింది అనుకోండి,
ఆ నూనె చుక్క చుక్క పడదు. నూనె ఎలా పడుతుందండి? అలా కంటిన్యూస్గా ఒక ధారలా కింద పడుతూ ఉంటుంది, చూసారా? అట్లా కంటిన్యూస్గా మనము కొంత సమయము పాటు ఒకే విషయం మీద మనస్సు లగ్నం చేసినప్పుడు దానిని ధ్యానం అంటారు. తత్ర ప్రత్యయికతానత ధ్యానం, ప్రత్యయ ఏకతానత. ఒకే ప్రత్యయం అంటే ఆలోచన, ఆలోచన ఒకటే కంటిన్యూ అవుతుంటుంది. మనం ఎప్పుడైతే ఆ ఫోకస్ భ్రూమధ్యంలో చేసామో జస్ట్ అక్కడే ఉండిపోయింది మనస్సు, అది ధ్యానం కిందకు వస్తుంది అనమాట. అట్లా అది 1 మినిట్ అయితే 1 మినిట్, 2 మినిట్స్ అయితే 2 మినిట్స్ అండి. మనము ఎక్కువసేపు ఈ ధారణ ధ్యానం మధ్యలో ఆసిలేట్ అవుతూ ఉంటాం. కొంచెంసేపు మళ్ళీ ధ్యానంలోకి దిగుతాం, మళ్ళీ ధారణలోకి వెళ్ళిపోతాం, అంటే బ్రేక్ అయింది, మళ్ళీ తీసుకొస్తూ ఉంటాం. ఇట్లా ఇది బాగా మనకి అభ్యాసం అయినప్పుడు ఆ ధ్యానమే బాగా ఎక్కువగా మనం అలా నిలపగలుగుతామండి. ఇంతవరకు ఏమిటంటే మనము సరే ఫోకస్ వరకు తీసుకొచ్చాము, నిజానికి మనం భ్రూమధ్యంలో నిలిపాము. కానీ భ్రూమధ్యంలో మన ఇష్ట దేవత మూర్తిని మనం ధ్యానం చేయొచ్చు, అది కూడా ఒక ప్రక్రియ ఉన్నది అక్కడ. లేదా అంటే నేను మీకు అది చెప్పలేదు నిజానికి, బట్ మనం ధారణ ధ్యానము చేసేటప్పుడు ఒక భగవంతుడి ఆకారం మీద కూడా మనం నిలిపే ప్రయత్నం చెయ్యొచ్చండి. అంటే నేను ధ్యానం చేస్తున్నాను, ఎవరిని ఉద్దేశించి నేను ధ్యానం చేస్తున్నానో ధ్యేయము అంటారనమాట దాన్ని. ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాను అదనమాట, ఎవరి గురించి ఆలోచిస్తున్నాను, ఆ ఆలోచన ఒక ఈ భగవద్మూర్తి మీదే అయితే అది ధ్యేయము అన్నమాట. మనకి ఈ ధారణ ధ్యానము సమయంలో మనకి తెలుస్తూ ఉంటుంది, నేను నా మనస్సు ఉంది, నా మనస్సు ఇటు అటు వెళ్లకుండా ఉన్నప్పుడు అది ధ్యానము, వేరే ఆలోచనలోకి వెళ్ళిపోయినప్పుడు అది ధారణ. అలాగే నేను మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఆ ధ్యేయ వస్తువు మీద దృష్టిని నిలుపుతున్నాను. ఈ మూడు మనకి తెలుస్తూ ఉంటాయి. త్రిపుటి అన్నాను మొన్ననే నేను. ధ్యాత, ధ్యేయము, ధ్యానము, మూడు అన్నమాట. ఈ త్రిపుటి తెలుస్తూ ఉంటుందండి. ధారణ ధ్యానము సమయంలో త్రిపుటి తెలుస్తూ ఉంటుంది. అంటే నేను ధ్యానము చేస్తున్నాను ఫలానా దేవత మీద కానీ, ఫలానా రూపం మీద కానీ, ఫలానా వస్తువు మీద కానీ అని మనకి తెలుస్తూ ఉంటుంది. ఇది ఒకటన్నమాట. ఇక సమాధి ఏమిటంటేనండి, ధ్యానము బాగా ఎక్కువగా మనం కాన్సన్ట్రేషన్గా చాలా డీప్గా చేసినప్పుడు, అది మనకి సిద్ధించినప్పుడు, ఇక ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా కంప్లీట్గా మనం ధ్యానంలోనే ఉండిపోయినప్పుడు ఏమవుతుందంటే ఒకానొక స్థితిలో మనకి నేను ధ్యానం చేస్తున్నాను అనే ఆలోచన పోతుందండి. అసలు నేను అంటే ఫలానా నేను, ఈ శరీరం అనబడే నేను ధ్యానము చేస్తున్నాను అన్న ఆలోచన పోతుంది. ఏమవుతుందంటే ఆ ధ్యేయ వస్తువు యందు లీనమైపోతుంది, జస్ట్ అబ్జార్బ్ అయిపోతుంది అనమాట అండి. అది మనం అలా చెయ్యగా ధ్యానం ఏమవుతుందంటే మనం వీల్ జస్ట్ లూజ్ దట్ సెన్స్ ఆఫ్ ధ్యానం చేస్తున్నాను, ఐ యామ్ మెడిటేటింగ్ అన్నది పోతుంది. కంప్లీట్గా అది పోతుంది అనమాట, లయమైపోతుంది అనమాట. అది ఎట్లా అంటే ఒక ఉప్పు బొమ్మ నీటిలో కరిగిపోతే ఏమవుతుందండి, దానికి నేను ఉప్పు బొమ్మని అన్న భావన పూర్తిగా పోతుంది. అట్లా అయిపోతుంది అనమాట అండి. కంప్లీట్గా ధ్యేయ వస్తువులో అబ్జార్బ్ అయిపోయి లీనమైపోతుంది. ఆ స్థితిని సమాధి అంటారు. కంప్లీట్ టోటల్ అబ్జార్ప్షన్. ఇందులో మళ్ళీ మనకి 2 స్థితులు ఉన్నాయి. అవన్నీ తర్వాత మళ్ళీ ఇంకొంచెం మన నెక్స్ట్ ఎప్పుడైనా చెప్పుకుందాం. సమాధిలో మళ్ళీ అసంప్రజ్ఞాత సమాధి, సంప్రజ్ఞాత సమాధి 2 ఉన్నాయన్నమాట. దానిని సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అని కూడా అంటారు. రెండు విధాలు. ఇంకొకటి కూడా ఉంది సహజ సమాధి అని. ఇవన్నీ ఏంటంటే తర్వాత వస్తాయి. ప్రస్తుతం మీకు అర్థమైంది కదా, ఆ ధ్యానంలో ఏం జరుగుతుందో అర్థమైంది కదా. అంటే ప్రారంభంలో నేను నాకంటే అన్యంగా ఒక ధ్యేయాన్ని గురించి నేను ధ్యానము చేస్తున్నాను అనేది మనకు ఉంటుంది. నేను భ్రూమధ్య భాగంలో నిలపమని చెప్పింది కేవలము మీకు నిరాకారంగా చెప్పానండి. ఏ ఆకారాన్ని మీకు దృష్టిలో తీసుకుని రాలేదు. నిజానికి ఒక ఆకారాన్ని కూడా తీసుకోవచ్చు, భగవంతుడి ఒక రూపాన్ని కూడా మనము ధ్యానము చెయ్యొచ్చు. కానీ దానికంటే ఈ నిరాకార ధ్యానమే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్. నేను డైరెక్ట్గా అందులోకి వెళ్ళాను. నిజానికి ఒక రూపాన్ని గురించి చెప్పాలన్నమాట. అలా రూపాన్ని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు నేను నాకంటే అన్యంగా ఒక రూపం ఉంది అని మీకు బాగా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఇవాళ నేను ఇందాక చెప్పినటువంటి మెడిటేషన్లో మీకు అలా తెలీదు, ఎందుకంటే మనము ఫోకస్ డైరెక్ట్గా మన స్వరూపములందే చేసాం. ఏకాగ్రం అయిపోయినప్పుడు డైరెక్ట్గా మీకు ఆలోచనలన్నీ ఆగిపోతాయి కొంత సమయం. అది కొంచెం నెక్స్ట్ లెవెల్ నిజానికి.
సమాధి ఎలా ఉంటుందో మీకు ఐడియా వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి కంప్లీట్గా మీరు ఆ స్థితిలో ఉండిపోయారు అనుకోండి, అట్లా ఆ దృష్టిని అక్కడ నిలిపేసి యూ విల్ జస్ట్ గెట్ ఇన్ టు వన్ స్టేట్ అనమాట. ఒక స్థితిలోకి వెళతారు మీరు. అక్కడ ఏమవుతుందంటే నేను ధ్యానం చేస్తున్నాను అన్న భావన పోతుంది, ఆ భేద దృష్టి అనేది పోతుంది. కంప్లీట్గా ఆ ఇండివిజువాలిటీని కోల్పోతారు. ఆ ఇండివిజువాలిటీ అంటే నేను ఫలానా అన్న దృష్టి మీకు కొంత సమయం వరకు ఉంటుంది. నేను ఈ దృష్టిని కనుబొమ్మల మధ్య నిలుపుతున్నాను, ఇదంతా ఉంటుంది మీకు. శబ్దాలు ఇంకా వినబడుతూ ఉంటాయి, అదంతా ఇంకా మీరు ఇంకా ఉన్నారు. కానీ ఇంకొంచెం డీప్గా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే చాలా ఫ్లాష్గా ఒక ఫ్యూ సెకండ్స్ అన్నా మీరు ఆ స్థితిలోకి వెళతారు. ఏమవుతుందంటే మీకు అది పోతుందన్నమాట. మీరు జస్ట్ ఆ ఫోకసింగ్ మీదకే వెళ్ళిపోతుంది మీ మనస్సు అంతా. అక్కడ ఏమవుతుందంటే ఆ స్థితిలో ఏం జరుగుతుందంటే నేను తెలుసుకోవాల్సింది నాకంటే అన్యంగా లేదు, నేనే నా స్వరూపమే అనేటటువంటి మీకు ఒక రికగ్నిషన్ వస్తుంది. రికగ్నిషన్ అంటారు, గుర్తించడం జరుగుతుందన్నమాట అండి. దానితో అది సమాధి స్థితి. నాకంటే అన్యంగా నేను ధ్యానము చేస్తున్నాను అన్న భావనతో ప్రారంభమయ్యి అన్యము ఏదీ లేదు, నేనే ఆ ధ్యేయ వస్తువు, నేనే ఆ భగవంతుడు ఎవరో కాదు, నేనే అనేటటువంటి ఆ రికగ్నిషన్, ఆ రియలైజేషన్ అంటారు దాన్ని, ఆ రియలైజేషన్తో పూర్తవుతుంది. అది సమాధి స్థితి అన్నమాట. ఈ ధ్యానం ద్వారా మనం పొందేటటువంటి ఫలం ఏమిటంటే అది. ఇది కేవలము మనం మనస్సును ఏకాగ్రం చేస్తే సరిపోదండి. చాలామంది నాతో చెప్తూ ఉంటారు, మనస్సును ఏకాగ్రం చేశానండి, ఆలోచనలన్నీ పూర్తిగా పోయాయి, కానీ జస్ట్ ఒక రకంగా ఉంది, మీకేమీ నాకేమీ రియలైజేషన్లా కలగట్లేదండి అని అంటారండి కొంతమంది. ఏమిటంటే ఆత్మతత్వాన్ని గురించి కూడా మీరు బాగా తెలుసుకుని ఉండాలి అప్పటికి. అప్పుడే మీకు ఆ రియలైజేషన్ తెలుస్తుంది. లేకపోతే నేను చాలామందిని చూశాను, అరగంట సేపు అట్లా సమాధిలో వెళ్ళిపోతూ ఉన్నటువంటి వారిని కూడా చూశాను, కానీ వారికి అక్కడ ఏం తెలీదు, దెర్ ఈజ్ నథింగ్ దేర్. అట్లా ఉండకూడదు. మనకి ఒక రకమైనటువంటి అవేర్నెస్ ఉండాలన్నమాట అండి. అంటే మనము మనకి ఆ రియలైజేషన్ అనేది వచ్చింది అనేది తెలిసిపోతుంది. నాకు ఏం జరిగిందో తెలీదు అన్నట్లుగా ఉండదండి, నిద్రలా కాదు. యూ విల్ బీ హైలీ అవేర్. మీకు ఆ స్థితి ఏమిటి అనేటటువంటిది మీకు తెలుస్తుందన్నమాట. అట్లీస్ట్ అందులోంచి బయటికి వచ్చాకన్నా తెలుస్తుంది. కాబట్టి ఆ ఆత్మతత్వాన్ని గురించి కూడా మనం కొంచెం తెలుసుకున్నప్పుడు, దానికి ఈ ధ్యానము తోడైనప్పుడు అప్పుడు మీకు ఆ రియలైజేషన్ బాగా సులభంగా కలిగే అవకాశం ఉన్నది. ఇట్లా ప్రాక్టీస్ యోగా అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు అది అలా వెంటనే రాదు, సమయం పడుతుందండి దేనికైనా. ఎట్లా అంటే ఇది చూడండి, ఈ తెలియడం ఎందుకు అంత ఇంపార్టెంట్, ఆత్మస్వరూపాన్ని తెలియడము. మీరు ఆత్మ అనండి, భగవానుడనండి ఒకటేనండి. భక్తిలో భగవానుడు ఈశ్వరుడు, లేదా అదే మనం తత్వం చెప్పుకోవాలంటే ఆత్మ. మీరు వేరుగా భావించద్దు. నేను ఆత్మ అంటే మీరు భక్తి స్థాయిలో ఉన్నవారైతే ఓకే ఈశ్వరుడు అన్నమాట అని మనసులో పెట్టుకోండి. నేను భగవానుడు అంటే తత్వస్థాయిలో ఉన్నవారు ఓకే ఆత్మ అన్నమాట అని అనుకోవాలి. ఈ రెండు నేను చాలా ఇంటర్చేంజింగ్గా వాడతాను. ఎందుకంటే మీకు ఆ డిఫరెన్స్ అనేటటువంటిది లేదు, రెండు ఒకటే. ఏది ఆత్మ అంటున్నామో అది ఈశ్వరుడే. అది ఎలా ఉంటుందంటే మనము ఆ భగవంతుడి గురించి ధ్యానం చేస్తున్నా, ఆత్మస్వరూపాన్ని గురించి ధ్యానం చేస్తున్నా తెలియకపోతే ఎలా ఉంటుందంటేనండి, చూడండి, మనము ఆభరణాల గురించి ఎన్ని వివరాలు చెప్పండి, డిజైన్ ఇలా ఉందండి, దానికి ఏదో నగిచీలు చెక్కారండి, ఇంత ఉందండి అంత ఉందండి అని ఎంత చెప్పినా అది బంగారము అన్న విషయము తెలియకపోతే మనకి ఎంత జ్ఞానం ఉన్న ఆభరణాల డిజైన్లు కానీ ఏదో ఒకటి దాన్ని ఎందుకు వాడతారు, ఇట్లాంటి వ్యవహారాలు విషయాలు ఎన్ని తెలిసినా అది అసంపూర్ణమే. ఒక విధంగా చెప్పాలంటే వ్యర్థమే. అది బంగారము, దాని యొక్క విలువ తెలియలేదనుకోండి, మనం వేస్ట్ చేస్తాం దాన్ని, ఆభరణాన్ని. అవునా? అట్లాగే మనం కూడా జీవితంలోనండి మనకి ఎన్ని తెలుస్తున్నా, మనకి ఎంత నేను ఫలానా ఇంత చదువుకున్నాను అంత చదువుకున్నాను, ఇంత వయసు ఇంత పొడుగు ఇంత లావు, ఇట్లాంటివి ఎన్ని తెలిసినా అదంతా వ్యర్థమైపోతుంది మన అసలు సారం ఏమిటో మనకి తెలియకపోతే. వాట్ ఈజ్ ద సబ్స్టెన్స్ విత్ విచ్ వీఆర్ మేడ్ ఆఫ్? మనం దేంతో తయారయ్యామండి? ఏమిటి నేనంటే ఏమిటి? నేను అని అస్తమానం జీవితాంతం అనుకుంటున్నాము. ఏమిటా నేను అనేది మనకి తెలియలేదనుకోండి, వ్యర్థమైపోతుందండి. మనము ఈ ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకునే ఇది చాలా గొప్ప, అదే అసలు ప్రధాన లక్ష్యం. మనకి జన్మ ఇవ్వబడిందే అందుకండి, ఇంకా దేనికి కాదు. మనం ఏదో సాధించేయాలని, గొప్పగా ఏదో చదువుకోవాలని, ఇన్ని డబ్బు సంపాదించాలని,
ఆ పిల్లల్ని కని పోషించాలని ఇదేమీ కాదండి. మనం ఎందుకు ఈ శరీరము ప్రతి జీవికి ఇవ్వబడుతోంది జన్మ జన్మాంతరాలు అంటే మనము నేను ఎవరు అనే ప్రశ్నకి మనకి సమాధానం రావడం కోసమే. అది తెలియకుండా మనం ఎంత చేసినా జీవితంలో అంతా వ్యర్థమైపోతుంది. మోఘాశ మోఘ కర్మాణ మోఘ జ్ఞాన విచేతసహ అని చెప్తారు. భగవద్గీతలో 9వ అధ్యాయంలో వస్తుంది. మోఘాశ వ్యర్థము, అంతా వ్యర్థము. వారి జీవితము, వారి చేష్టలు, వారి మాటలు అన్నీ వ్యర్థము అని చెప్తారు. భగవత్ తత్వాన్ని తెలియకుండా మనము కనుక ఈ జన్మని వదిలేసుకున్నామంటే అది అత్యంత వ్యర్థమైనట్టు. మహతీ వినష్టి అని చెప్తారు కదా, చాలా గొప్ప నష్టాన్ని పొందినట్టు. కాబట్టి ఆత్మతత్వాన్ని తెలుసుకుంటూ మనము ధ్యానాన్ని కూడా అభ్యాసం చేయాలి. దీన్ని ఆత్మయోగము అని అంటారు ఒక విధంగా. భగవంతుడు 6వ అధ్యాయంలో చెప్పినది ఆత్మధ్యాన యోగం అండి, కేవలము ధ్యానయోగం కాదు. ఇక్కడ ఈ శ్లోకంలో ఇప్పుడు మళ్ళీ వెనక్కి రండి. మనం సమాధి వరకు చెప్పుకున్నాము, అది తెలిస్తే కలిగేటటువంటి ఫలాన్ని చెప్పుకున్నాం. ఈ శ్లోకంలో ఇదే అన్నారు భగవానుడు. ఏమంటున్నారంటే యుంజన్. యుంజన్ అంటే యుజ్ సమాధౌ అనేది ధాతు అండి. యుజ్ అనే ధాతువుకి ఒకానొక అర్థము సమాధౌ. ఆ సమాధి అంటే ఏంటంటేనంటే ఏకాగ్రం అవ్వడం, కాన్సన్ట్రేట్ అవ్వడం అనమాట. ఆ సమాధి స్థితిని అందుకు నేను చెప్పవలసి వచ్చింది ఈ శ్లోకంలో. ఏం చెప్తున్నారు అక్కడ అని చెప్పి. యుంజన్, యోగం, ఈ అన్ని మాటలకి అర్థం అదే, ఏకాగ్రం అవ్వడం. ఆర్ ఏకీభావం, చుట్టూ జాయిన్ అని అంటారు ఇంగ్లీష్లో. యోగం అన్న మాటకి కలవడం అన్నమాట. ఇదే ఆ ఏకాగ్రం అవడం. ఏకాగ్రమైనప్పుడు మనకి కంప్లీట్గా ఒక దానితో మనకి భేదము లేదు అన్నంతగా మనం కలిసిపోయినట్టు అయిపోతుంది ఆ కాన్సన్ట్రేషన్లో. మీరు చూడండి, నేను ఇందాక చెప్పాను కదా, మళ్ళీ రిపీటేషన్ అవసరం లేదు. ఆ యుంజన్ అంటే ఏకాగ్రం అవ్వడం. ఏం చెప్పారంటే ఈ శ్లోకంలో మళ్ళీ మనం ప్రారంభం నుంచి చూసుకుంటే ఈ విధంగా అభ్యాసము చేస్తూ ఉండగా ఏవం అంటే ఆసనం మీద దృష్టి ఏకాగ్రం, ఇదంతా బాహ్య నియమాలు పాటిస్తూ ఈ ప్రకారంగా మనం చేస్తూ ఉంటే సాధన, ఆ దృష్టిని ఏకాగ్రం చేసే సాధన చేస్తూ ఉంటే సదా ఆత్మానం. సదా అంటే నిరంతరము, అంటే కన్సిస్టెంట్గా రెగ్యులర్గా ప్రతి దినము కూడా మనం అలా ఏకాగ్రము చేసే సాధన. ఆత్మానం అంటే మనస్సుని ఏకాగ్రము చేస్తూ ఉంటే మనకి అలా చెయ్యగా నేను ఈశ్వరుడు భిన్నము, వేరు, అన్యము అనేటటువంటి భావన పోయి మనకి ఆ ఏకీభావన సిద్ధిస్తుందండి. పరిపూర్ణమైనటువంటి సమాధి స్థితి సిద్ధిస్తుందన్నమాట. అంతవరకు మనం చెయ్యాలి అది ధ్యానం అనేటటువంటిది. అది ఎప్పుడు అవుతుందంటే అసలు ఏకాగ్రము కానీ ఈ దర్శనము కానీ ఈ స్థితి ఎప్పుడు లభిస్తుంది అంటే మనస్సు కంప్లీట్గా స్టిల్ అయిపోవాలి. చాలాసేపటి వరకు మన మనస్సు కేవలం ఇప్పుడు ఒక ఫ్లాష్గా ఒక సెకండ్ కానీ ఒక 2-3 సెకండ్లు కానీ మనస్సు నిలుస్తోంది, మళ్ళీ వెంటనే డిస్ట్రాక్ట్ అవుతుంది కదా, ఆలోచనలు వస్తున్నాయి. అట్లా కాకుండా ధ్యానంలో కూడా నేను చెప్తున్నాను, అట్లా కాకుండా కంప్లీట్గా నిశ్చలం అయిపోవాలి. సరస్సులో కదలికలు లేకుండా అలా నిరంతరాయంగా అట్లా ఉండిపోయింది అనుకోండి, నీరు ఎలా ఉంటుందో ఆ స్టిల్ సరస్సు అట్లా మన మనస్సు అలా దీర్ఘంగా కొంతసేపు అట్లా ఉండిపోవాలండి. చిత్తవృత్తులన్నీ ఆగిపోవాలి. వృత్తులు అంటే థాట్స్, ఆలోచనలు. అప్పుడు మనకి నేను ఇందాక చెప్పాను చూసారా, ఆ స్ఫురణ తనంత తానుగా మనకి ఈ రియలైజేషన్ కలుగుతుంది. ఆ స్ఫురణ, ఆ నేను అనేటటువంటి ఆ రియలైజేషన్ తెలుస్తుంది. ఆత్మస్వరూపం మనకి సాక్షాత్కరిస్తుంది, రివీల్ అవుతుంది. అంతవరకు మనము సాధన చేస్తూ ఉండాలి. అది మన యొక్క ఎయిమ్, లక్ష్యం ఏమిటంటే ధ్యానంలో చిత్తవృత్తులు, ఆలోచనలు అన్నీ కూడా సమసిపోవాలి, ఆగిపోవాలి. అది మన ధ్యానంలో మన యొక్క లక్ష్యం. దానికోసమే మనం ఏకాగ్రం అలా సాధన చేస్తున్నాం, ఏకాగ్రం అవుతూ అట్లా చేస్తున్నాం. దీనికి ఇంకొకటి ఏమిటంటే నియత మానసః అని అన్నారు, అది కూడా చెయ్యాలి. అంటే మనస్సుని చక్కగా నిగ్రహించుకోవాలి అని చెప్పాను కదా. చిత్తవృత్తులన్నీ ఆగిపోయినటువంటి స్థితి అది. అలా అయినప్పుడు మనకి ఏమవుతుంది, శాంతిని, అది ఆ ప్రారంభ పూర్వార్ధము ఈ శ్లోకంలో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద శ్లోకం ఏమిటంటే సాధన చెప్తోంది. అట్లా చక్కగా నిగ్రహించినటువంటి మనస్సుతో నిరంతరము, మళ్ళీ ఒక్కసారి చదువుతున్నాను ఆ భావాన్ని అంతా, ఆ భగవానుడు చెప్పినటువంటి నియమములు పాటిస్తూ నిత్యము క్రమం తప్పకుండా ధ్యానము అభ్యాసము చేస్తూ మనస్సుని ఏకాగ్రము చేసి, అదిగో అదే సదాత్మానం. యుంజన్ ఏవం సదాత్మానం యోగి నియతమానసః. చిత్తవృత్తులన్నీ నిలుపుతూ
అట్లా ఉన్నప్పుడు ఒకానొక స్థితిలో మనకి ఆలోచనలన్నీ ఆగుతాయి. అట్లా ఆగిన ఆ క్షణంలో మనకి క్షణము కాదు, అలా సాధన చెయ్యగా ఆత్మస్వరూపము తనంత తానుగా మనకి తెలియబడుతుందండి. దానికి అఫ్కోర్స్ శ్రవణము, ఆత్మతత్వ శ్రవణము చెయ్యాలి. తత్వాన్ని, ఆత్మస్వరూపం అంటే ఏమిటి అనేటటువంటిది మనకి తెలియాలన్నమాట. ఆలోచనలు కూడా చెప్పాను కదా, ఆగడం ఏదో ఒక్క నిమిషం ఆగడం ఆ వెంటనే తెలిసిపోతుందని అనుకోవద్దండి. కంప్లీట్ అబ్జార్ప్షన్ అయిపోవాలి ఆలోచనలు, అట్లా చేస్తూ ఉండాలి. అది ఇంతవరకు ఏం చెప్పాను, నియతమానసః యోగి సదాత్మానం ఏవం యుంజన్, ఇది సాధన. తర్వాత ఇక్కడ ఇంకొకటి చెప్తాను మీకు ఉపయోగపడేలాగా. ఆత్మతత్వము తనంత తానుగా రివీల్ అవుతుందని అన్నాను కదా. మనము గురువు శాస్త్ర ఉపదేశాలని శ్రవణం చేయగా ఏమవుతుందంటే మనకి ఆత్మ అంటే ఏమిటి అనేది తెలుస్తుందండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు, ఐ యామ్ అవేర్నెస్ అండి అని అంటూ ఉన్నాను. చాలాసార్లు చెప్పాను మీకు, నేనున్నాను అనే స్ఫురణ, అదే ఆత్మ అంటే. ఏదో కాదు, మీరు ఆత్మ అంటే ఏదేదో అనేసుకోవద్దండి. ఆత్మ అంటే నేనున్నాను అనే స్ఫురణ మనకి తెలుస్తూ ఉంటుంది కదా, నేనున్నాను అని చెప్పి. అవునా? మీరు ఇందాక ధ్యానం చేసినప్పుడు భ్రూమధ్య భాగంలో దృష్టిని నిలపండి అని అన్నప్పుడు జస్ట్ మీరు అట్లా ఫోకస్ అయిపోయారు కదా. ఆ స్థితిలో మీకు యూ విల్ ఫీల్ దట్ అవేర్నెస్, మనకి తెలుస్తోంది కదా, మనం ఇట్లా భ్రూమధ్యంలో దృష్టిని నిలిపాను అని తెలుస్తుంది. అట్లానే ఇంకొంచెం సేపు మనం ఎక్స్టెండ్ చేయగలిగితే మీకు కంప్లీట్గా మనస్సు అనేటటువంటిది తగ్గినప్పుడు, ఆ ఆలోచనలు పూర్తిగా ఆగిపోయినప్పుడు, మనస్సు కంప్లీట్గా స్టిల్ అయిపోయినప్పుడు మీకు ఈ స్ఫురణ అనేది తెలుస్తుంది. అది ఎక్కడ ఫోకస్ చేస్తున్నారు, ఏది ఫోకస్ చేస్తున్నారు అనేది అదే ఆత్మ అండి. నిజానికి మనం ఎక్కడ ఫోకస్ చేస్తున్నామో అక్కడే మీకు తెలుస్తూ ఉంది. చూసారా, అలా ఫోకస్ నేను చేస్తున్నాను అని తెలుస్తూ ఉన్నది. ఆ తెలివి, ఆ ఎరుక, ఆ తెలియడమే ఆత్మ అంటే. అహమస్మి అని మీకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. అయామ్ అని చెప్పి మీకు అనక్కర్లేదు. బట్ యూ మనకి ఆ స్ఫురణలోనే ఉంటాం మనం. ప్రతి నిత్యము, ప్రతి క్షణము మనము ఆ స్ఫురణలోనే ఉంటున్నామండి. అందుకే మనము అంటే వీఆర్ అవేర్ ఆఫ్ అవర్ ప్రెజెన్స్. ఇంకంతకంటే ఏం చెప్పమంటారు? మన ప్రెజెన్స్ మనకి తెలుస్తూ ఉంటుంది. ఇది ఇట్లా మనం వింటూ ఉంటే ఆత్మతత్వం, ఆత్మ అంటే ఏమిటి అని వింటూ ఉన్నప్పుడు మనకి ఇట్లా ధ్యానములో అది మనకి క్లిక్ అవుతుంది, ఫ్లాష్ లాగా తెలుస్తుంది. నేనే అనేది మనకు ఒక రకమైనటువంటి ఒక రియలైజేషన్ లాగా వస్తుందన్నమాట అండి. దానికి ఇంకొకటి అభ్యాసం చెయ్యొచ్చు. ఏంటంటే ఆలోచనలు లేదా ఈ దృష్టి నిలపడము అనేది ఎవరు చేస్తున్నారు అని ఒక ప్రశ్న వేసుకోండి మనసులో. మీరు భూమధ్య భాగంలో దృష్టిని నిలపండి అని అన్నాను, మీరు వెంటనే నిలిపారు. మీకు తెలిసింది ఆ 5 నిమిషాలు నాకు ఆలోచనలు ఎక్కువ రాలేదు అని చెప్పి. ఎవరికి తెలిసింది ఆలోచనలు రాలేదు అని? వెంటనే ఏం చెప్తారు? నాకు తెలిసిందండి అంటాం మనం. అవునా? నేను అనేది సమాధానం. నేను ఎవరు అని మళ్ళీ ఆలోచన చేయండి. కళ్ళు మూసుకునే వాళ్ళు నేనెవరు మరి అని మీరు ఆలోచన చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రశ్న అసలు ఎవరు వేస్తున్నారో అదే నేను ఎవరు అన్న ప్రశ్న మీకు ఎక్కడ నుంచి వచ్చిందో, ఎవరు వేస్తున్నారో అదే నేను. మళ్ళీ వేరే ఇంకొక నేను లేదండి. దీని గురించి మీరు ఆలోచన చెయ్యండి. ఫస్ట్ ఏంటి, ఊపిరి మీరు చూడండి, దృష్టిని బయటికి వదలండి, గాలి బయటకు వదిలినప్పుడు చూడండి, అవన్నీ చెప్పాను నేను. తర్వాత దృష్టిని భూమధ్య భాగంలో నిలపండి అన్నది. ఇదంతా మీకు తెలుస్తోంది. ఎస్ నాకు ఇది తెలుస్తోంది అని మీకు అనిపించింది. ఎవరికి తెలుస్తోంది అని ప్రశ్న వేసుకోండి. వెంటనే మీకు నాకు అని వస్తుంది ఆన్సర్. అవునా? మీకే తెలుస్తోంది కదా. ఇది అంతర్ముఖంలో జరిగేది. అప్పుడు నేనెవరు అని వెంటనే మళ్ళీ అడగండి. నేనెవరు, హూ ఈజ్ దిస్ అని, హూ యామ్ ఐ అని చెప్పి రమణ మహర్షి గారు దాని గురించే హూ యామ్ ఐ అనేది మీరు ఆలోచించండి అని చెప్పారు. ఆ ప్రశ్న ఎవరు వేస్తున్నారో అదే సమాధానం, అదే నేను. ఇది మీరు ఇట్లా చెప్పినంత సులభంగా కాదు, మీకు ధ్యానంలో మీకు అది తెలియాలన్నమాట. అప్పుడు అది ఇదిగో ఇందాక చెప్పినటువంటి సమాధి స్థితి కలుగుతుంది. అప్పుడు అలా కలిగినప్పుడు శాంతిం నిర్వాణ పరమాం, ఆ స్థితిలో మనకి ఏం జరుగుతుంది అంటే శాంతిం నిర్వాణ పరమం ఫలం అన్నమాట. అది అంటే పరమశాంతిని పొందుతాం మనం. సంసారము పూర్తిగా నశిస్తుంది మనకి. ఈ శాంతి ఏంటంటే ఏదో వచ్చేపోయే శాంతి కాదు,
మనకి కంప్లీట్గా సైలెన్స్గా ఉన్నప్పుడు ఒక శాంతి, చక్కగా మంచి శ్రావ్యమైనటువంటి శబ్దము వింటున్నప్పుడు చక్కగా శాంతిగా అనిపిస్తుంది. అలాంటి శాంతి కాదు, అది మళ్ళీ తర్వాత అశాంతిలోకి మారిపోతుంది. మన ఆత్మస్వరూపమే శాంతి. ద బీయింగ్ అవేర్నెస్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ శాంతి అనమాట అండి. మనకి ఒక రకమైన ఒక పీస్ఫుల్ స్థితిలోకి వెళ్ళిపోతాం మనం, అంతే. అది ఎప్పుడూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ సుఖదుఖాలు వస్తూ ఉంటాయి, అవన్నీ ఉంటాయి, కానీ బట్ ద ఫీలింగ్ ఆఫ్ దట్ పీస్ మీకు ఎప్పుడూ ఉంటుంది. ఆ స్వరూప శాంతి అంటారు దాన్ని, వచ్చే పోయే శాంతి కాదు ఇది. ఈ శాంతిని ఏమంటారంటే, అంటే ఎన్ని వ్యవహారాలు మనకి జరుగుతున్నా మీకు ఆ ప్రెజెన్స్, అహమస్మి అనేటటువంటి ఆ స్ఫురణ మీకు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది, అనుభూతి పొందుతూ ఉంటారనమాట అండి. అదే శాంతి. దీన్నే కాంటాక్ట్ విత్ ఆ స్ఫురణ అంటే ఏమనుకుంటున్నారో, ఈశ్వరుడు మన అందరిలో ఎలా ఉన్నాడు అనుకుంటున్నారు? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి అన్నారు. అందరి హృదయాలలో నేనున్నాను అంటే స్ఫురణ రూపంగా ఉన్నాడండి. మనందరికీ స్ఫురిస్తూ ఉన్నది, మనందరికీ తెలుస్తోంది కదా నేనున్నాను అని. మనమే నేనున్నానని మాత్రమే కాదు, అంతా ఉంది అని కూడా తెలుస్తుంది, అన్నీ ఉన్నాయి అని. ఆ తెలివే, అదే ఈశ్వరుడు. బ్రహ్మ సంస్పర్శం అంటారు, 6వ అధ్యాయంలోనే వస్తుంది, తర్వాత శ్లోకాల్లో 28వ శ్లోకం అనుకుంటా. కాంటాక్ట్ ఈశ్వరుడితో, సాక్షాత్ ఈశ్వరుడితో మనకి స్పర్శ, కాంటాక్ట్ ఏర్పడుతుంది. అందుకు మనకి ఆ శాంతి అండి, పరమశాంతి లభిస్తుంది మనకి. ఇంతవరకు మనం ఏమిటంటే, మనము ఈశ్వరుడితో కాంటాక్ట్ ఉంది అని తెలియకుండా మనం జీవితం గడిపేస్తున్నాం అనమాట. అందుకే అశాంతి. మనం ఎప్పుడూ ఈశ్వరుడితోనే కాంటాక్ట్లోనే ఉన్నాము. అది గుర్తించినప్పుడు పరమశాంతి, అది గుర్తించలేనప్పుడు అదే అశాంతిగా మనకి అనిపిస్తోంది అనమాట. ఇది శాంతి అంటే. నిర్వాణ పరమాం, నిర్వాణ అన్న మాట అండి నేను ఇంతవరకు చెప్పలేదు. మనకి 5వ అధ్యాయంలో వచ్చింది బ్రహ్మ నిర్వాణం అని చెప్పి, అక్కడ జస్ట్ మోక్షం అని చెప్పి వదిలేశాను. ఇక్కడ ఒక్కసారి చెప్పుకుందాం. నిర్వాణ అన్న మాటకి ఏమిటంటే వా గతి గంధనయోహో అని చెప్పి దానికి వ్యుత్పత్తి అర్థం అన్నమాట. గతి అంటే కదలడం అండి. ఏంటంటే ఈ నిర్వాణం అన్న మాటకి అర్థం ఏమిటంటే నిష్క్రియాస్థితి అని, కదలికలు అన్నీ విరమించినటువంటి స్థితిని నిర్వాణం అని అంటారు. గతి కదా, వా అంటే నిర్వాణ అంటే నితరాం వాతి నిర్గచ్చతి క్రియాధికం అస్మాదితి నిర్వాణం అని దానికి మొత్తం సంస్కృతంలో వాటికి అర్థం అన్నమాట పదానికి. అంటే ఏం లేదు, తెలుగులో చెప్పుకోవాలంటే అన్ని కదలికలు ఆగినటువంటి స్థితి. నేను చెప్పాను కదా, మనస్సు కంప్లీట్గా స్టడీ అబ్జార్బ్ అయిపోయి ఉండాలి. ఆ స్థితిని నిర్వాణం అని అంటారనమాట. నిర్వాణం అన్న దానికి ఇంకొక అర్థం కూడా చెప్తూ ఉంటారు, ఆరిపోవడం అని. బౌద్ధులు దీపం ఆరిపోవడాన్ని నిర్వాణం అని అంటారనమాట అండి. ఆ ఆరిపోవడం అనేది మనం అశుభంగా అనుకుంటాం, కానీ కాదండి. ఆరిపోవడం అనేది ఏది ఆరిపోతుంది అంటే అజ్ఞానం ఆరిపోతుంది. మనకి ఆ స్థితిలో, సమాధి స్థితిలో ఏం జరుగుతోందంటే అజ్ఞానము పూర్తిగా ఆరిపోతుంది. అవిద్యా నివృత్తిపూర్వక ఆత్మనిష్ట, అది ఇక్కడ నిర్వాణం అంటే. అంటే నేను ఫలానా అనుకునేటటువంటి ఆ అధ్యాస ఏదైతే ఉందో అజ్ఞానము, అది కంప్లీట్గా పోతుంది. మనస్సు కంప్లీట్గా నిశ్చలమైపోయింది అంటే దాని అర్థం అదనమాట అండి. నేను ఫలానా అనేటటువంటి దృష్టి పోతుంది. మనకి ఫలానా అంటే మీకు అర్థమైంది కదా, నేను దేహము అని అనుకోవడం అనమాట అండి. దాన్నే ఫలానా అంటారు. మనకి ఆ దృష్టి ఎప్పుడూ ఉంటుంది, అది పోతుంది, ధ్యానంలో పోతుంది. అప్పుడు అది నిర్వాణము అని అంటారు. కదలికలన్నీ ఆగి విరమించినటువంటి స్థితిని, అది నిర్వాణ పరమాం. తర్వాత మత్సంస్థాం అధిగచ్చతి. మత్ అనేటటువంటిది భగవానుడు తనను తాను ఉద్దేశించి చెప్తున్నారు. నా యందు నిలిచి ఉండడమే శాంతి అన్నమాట. అసలు ఆ శాంతి అనేటటువంటిది ఈశ్వర స్వరూపము, అది ఏదో కాదు, మన స్వరూపము కూడా. కాబట్టి మనకి కూడా అదే శాంతి అనుభవంలోకి వస్తుంది. ఆ స్థితిలో ఏం జరిగింది, మనస్సు కంప్లీట్గా నిశ్చలమైపోయింది అని నేను చెప్పాను కదా. ఆ నిశ్చలమైపోవడం అంటే ఏంటంటే ఆ నిశ్చలమైపోయినటువంటి మనస్సు కాదండి, ఆత్మే. నిశ్చలమైనప్పుడు, ఆత్మే కదులుతున్నప్పుడు దాన్నే మనస్సు అంటారు. అంటే ఆత్మ ఆలోచిస్తే మనస్సు అయింది, ఆలోచనలు ఆగిన మనస్సే ఆత్మ. ఇది రాసుకు పెట్టుకోండి, తర్వాత శ్లోకాల్లో కూడా వస్తుంది, మళ్ళీ ఇంకా వివరంగా చెప్తాను. ఇది ఏమన్నాను మళ్ళీ ఇంకొకసారి, ఆలోచనలు చేసినటువంటి ఆత్మనే మనస్సు,
ఆలోచనలు ఆగిన మనస్సే ఆత్మ. ఇదండి. అందుకే తనంత తానుగా మీకు మనస్సు కంప్లీట్గా నిశ్చలమైనప్పుడు నేనే ఆ ఆత్మస్ఫురణ అనేటటువంటి తెలుస్తుంది అన్నది అందుకు. ఎందుకంటే ఆలోచనలు ఆగినప్పుడే అది మనకి రివీల్ అవుతుందన్నమాట. ఆత్మస్వరూపాన్ని మీరు ఇంకొకటి ఏదో లేదు, అది మళ్ళీ మనస్సు మళ్ళీ ఆత్మ రెండు కాదు. అది ఒక స్థితిలో ఆత్మ, ఒక స్థితిలో మనస్సు. ఇది మీకు బాగా ధ్యానంలో ఇన్డెప్త్ వెళ్ళినప్పుడు తెలుస్తుంది. త్రిపుర రహస్యంలో అమ్మవారు చెప్తుందనమాట, మీకు తర్వాత శ్లోకాల్లో వస్తుంది, అప్పుడు చెప్తాను. ఆ శ్లోకాన్ని కూడా వివరణ చేసుకుని మనం ఆ అర్థాన్ని చెప్పుకుందాం. యథా దీపో నివాతస్థ అని ఒక శ్లోకం వస్తుంది, అందులో చెప్తాను. ప్రస్తుతానికి మీకు జస్ట్ ఈ శాంతి నిర్వాణ పరమా మత్సంస్థాం అనేది అర్థం కావడానికి చెప్తున్నాను. ఆ ఆత్మయందే, ఆ ఈశ్వర స్వరూపమునందే ఉన్నటువంటి ఆ శాంతిని పొందుతాడు. అది ధ్యానము ద్వారా మనము ఈ విధంగా తెలుసుకుని మనమందరం కూడా కృతార్థులు అవ్వాలి. అది ఆ ఫలాన్ని ఇక్కడ చెప్పారనమాట. యుంజన్నేవం సదాత్మానం. ఈ శ్లోకానికి నిజంగా ఎంత చెప్పినా సరిపోదండి. నేను చాలా తగ్గించి చెప్తున్నాను. అవసరము ఇది తెలియాలి మనకి. ధ్యానము మనం ఎందుకోసం చేస్తున్నాము, దాని ఫలితం ఏమిటి, అసలు ఏది ఉద్దేశించి ధ్యానం చేస్తున్నాము, ఇట్లాంటివి పూర్తిగా తెలియకుండా మనం చెయ్యలేము. కాబట్టి కొంచెం ఆత్మతత్వాన్ని గురించి చెప్పాల్సిన అవసరం వచ్చింది. అది ఇక మళ్ళీ ఒక స్టెప్ వెనక్కి వచ్చి 16వ శ్లోకం చెప్తాను ఇప్పుడు. ఈ ధ్యాన యోగికి సరే ఫలాన్ని ముందరే చెప్పారు, కానీ మళ్ళీ అంత స్థితిని అందుకోవాలంటే ఇంకా కొన్ని స్టెప్స్ ఉన్నాయన్నమాట, మెట్లు ఎక్కాలి మనం. ఆ ధ్యాన యోగికి ఆహారము విహారము మొదలైనటువంటి నియమాలని గురించి ఇక తర్వాత కొన్ని శ్లోకాల్లో చెప్తారనమాట. ఇదానీం యోగినః ఆహారాది నియమః ఉచ్యతే అని చెప్పారు. 16వ శ్లోకం ఇప్పుడు. నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంతమనశ్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. న అత్యశ్నతః తు యోగః అస్తి. అది నాత్యశ్నతస్తు అన్నమాట చూసుకోండి. నా అత్యశ్నతః తు యోగః అస్తి నచ ఏకాంతం అనశ్నతః నచ అతిస్వప్నశీలస్య జాగ్రతః న ఏవచ అర్జున. చాలా చక్కటి విషయాలు చెప్తున్నారు ఇక్కడ. అర్జున అత్యశ్నతః తు. అత్యశ్నతః అంటే అధికంగా తినేటటువంటి వాడికి, అతి అశ్నత అధికంగా తినేటటువంటి వాడికి ఆహారం అన్నమాట అండి. యోగ నా అస్థి. నాని తీసుకెళ్ళి అస్థితో కలుపుకోవాలి. ఫస్ట్ నా వచ్చేసింది కదా, నా అత్యశ్నత, అక్కడ నాని తీసుకెళ్ళి అస్థితో కలుపుకోవాలి. అత్యశ్నత యోగ నా అస్థి అనండి. అధికంగా తినేటటువంటి వాడికి ధ్యానము లేదు, అంటే ధ్యానము కుదరదు అని. చ మరియు ఏకాంతం అనశ్నత. ఏకాంతం అంటే పూర్తిగా, అనశ్నత తినకుండా ఉండేటటువంటి వాడికి కూడా నా యోగము లేదు. చ మరియు అతి స్వప్నశీలస్య. స్వప్నశీలం అంటే బాగా అధికంగా నిద్రించేటటువంటి వాడికి నా యోగము లేదు. జాగ్రత్త ఏవచ నా. జాగ్రత్త అధికంగా మేల్కునేటటువంటి వాడికి కూడా యోగము లేనే లేదు. 4 చెప్పారండి. అధికంగా తినువానికి, పూర్తిగా తినకుండా ఉండేటటువంటి వానికి, మరియు మితిమీరి నిద్రపోయేవారికి, అధికంగా మేల్కునేవారికి కూడా యోగము సిద్ధించదు అని. లేనే లేదు అంటే యోగము సిద్ధించదు అని. ఇదేంటంటే మనకి క్రమశిక్షణ అవసరం అండి. ఆహార విషయంలో, నిద్ర విషయంలో ప్రారంభం చేశారు మొట్టమొదట. ఎలా అంటే పరిమితి, మనం ఎంత తింటున్నామో క్వాంటిటీ చూసుకోవాలి. సమయము, ఏ సమయాలలో భోజనం చేస్తున్నామనేది ఒకటి చూసుకోవాలి. క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్, మనం ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నాము, ఈ మూడిటిలో కూడా మనము కొంచెము క్రమశిక్షణ పాటించాలండి. అది నిద్ర విషయంలో అతి ముఖ్యంగా సమయము, ఎంత సమయము, ఏ సమయము అని. రాత్రంతా మెలుకుని పొద్దున నిద్రపోవడం అనేటటువంటిది అది సరి అయినటువంటి యోగ విధానము కాదు. అటువంటి వారికి యోగము సిద్ధించదు అని చెప్తారు. అట్లా అన్నమాట సమయం నిద్ర విషయంలో. ఏమన్నారంటే అత్యశ్నత, అధికంగా తినేటటువంటి వాడికి అంటే ఏ అర్థంలో చెప్పారంటే 2 అర్థాలు తీసుకోవచ్చు అన్నారు. 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరికి వారికి తెలుస్తుంది, తనకి అవసరమైన ఆహారము కంటే ఎక్కువగా తీసుకోవడము అని. అంటే తన ఎవరి కన్సిస్టెన్సీ, ఎవరి ఆకలి వారికి తెలుస్తుంది కదండి. తనకి అవసరాన్ని ఎంత అవసరమో అంత భుజించడము అది సరిపోతుంది.
అంత కాకుండా కొంచెం ఎక్కువ భుజిస్తే దాన్ని అత్యశ్నత అని అంటారు. లేదా అవసరమైన దానికంటే తక్కువగా భుజిస్తే అది ఎక్కువగా పూర్తిగా తినకుండా ఉండేటటువంటి వారి కింద లెక్క వస్తుందన్నమాట. ఇది ఇలా చెప్పచ్చు. అంటే ఎవరికి వాళ్ళు చూసుకోవచ్చు అనమాట. వారికి ఎంత ఆహారం తింటే సరిపోతుంది అనేది ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. అట్లా దానికంటే ఎక్కువ తక్కువ తింటే ఇక్కడ చెప్పారు, 2 ఎక్స్ట్రీమ్స్ చెప్పారనమాట భగవానుడు. ఆ 2 కూడా కూడదు అన్నారు. శాస్త్రం ఏం చెప్పిందంటే దీనికి శాస్త్రాన్ని కూడా జోడించవచ్చు. ఆహారం విషయంలో శాస్త్రం ఏం చెప్తోందంటే ఎంత ఆహారం మనం తీసుకోవాలి అనేటటువంటి దాంట్లో శాస్త్రం ఏం చెప్పిందంటే ద్వౌభాగౌ పూరయేత్ అన్నైః తోయైనైకం ప్రపూరయేత్ మారుతస్య ప్రచారార్థం చతుర్థం అవశేషయేత్. శాస్త్రం ఏం చెప్తుందంటే ద్వౌభాగౌ పూరయేత్ అన్నైః. మన కడుపు మొత్తం తీసుకుని అందులో సగం అనుకోండి, సగము మనము అన్నము తినాలి. అన్నం అంటే కేవలం ఉత్త అన్నం కాదండి, పప్పు కూర ఎక్స్ట్రా కాదు. అన్నంతో పాటుగా ఏమిటేమిటి కూర పప్పు పులుసు తింటామో అదంతా కలిపి కడుపులో హాఫ్ పార్టే నిండాలన్నమాట. మనకి సగభాగము నిండాలి. తోయైనైకం ప్రపూరయేత్. మిగిలిన సగభాగం ఉంది కదా, సగభాగంలో ఒక పావు వంతు నీరు తీసుకోవాలి, ద్రవ పదార్థం నీరు తీసుకోవాలి. ఎందుకంటే ఆహారము అరగడానికి ఉపయోగపడుతుంది. అర్ధభాగమేమో ఆహారము. అన్నము అంటే కేవలం రైస్ అనుకోవద్దు. ఏది తిన్నా, చపాతీ తింటే అది కూడా అన్నమేనండి. ఏది స్వీకరిస్తున్నామో అదంతా అన్నము కిందకు వస్తుంది. అది అన్నం అంటే మనం మామూలుగా రైస్ అంటాము కాదు. ఏది భుజిస్తున్నామో అది అన్నము అని. సగభాగం అన్నము, ఒక పావు భాగమేమో ద్రవ పదార్థం లిక్విడ్ నీరు తాగాలి. మారుతస్య ప్రచారార్థం చతుర్థం అవశేషయత్. మిగిలిన పావు భాగం మిగిలిపోయింది కదా కడుపులో, ఆ పావు భాగము గాలి సంచారానికి వదిలిపెట్టేయాలట. అంటే మనము ఎంత తినగలమో దానికి సగమే భోజనం చేయాలి. ఒక పావు భోజనం అయ్యాక నీరు తీసుకోవాలి, ఆ తర్వాత వదిలిపెట్టేయాలి. ఎందుకంటే అన్నం అరగడానికి వాయువు కూడా కావాలండి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం యోగమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. అన్నం అరగడానికి ప్రాణాపాన వాయువులు కూడా కావాలి, అప్పుడే అన్నం అరుగుతుంది. కాబట్టి కొంచెం గాలి ప్రవహించడానికి వీలైనట్టుగా వదిలిపెట్టేయాలి కడుపుని. బాగా ఎక్కువగా తినేసామనుకోండి అసలు మనకి ఇంకా దేనికి కూడా తేనుపులు పైకి వస్తూ ఉంటాయి. అంత మెడదాకా తినేసారంటారు చూసారా. అంతవరకు తినకూడదండి నిజానికి. ఆహారము అరగడం చాలా కష్టం. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు గ్రైండర్ ఉందనుకోండి, మనం గ్రైండర్లో ఆడించవలసినటువంటి పదార్థం పూర్తిగా నింపేసామనుకోండి, గ్రైండర్ నిండుగా కప్పేసి మనం ఆడిస్తున్నాం అనుకోండి, ఆడదది. ఎంత కష్టంగా గ్రైండ్ అవుతుందో. అదే కొంచెం భాగం తీసి పక్కన పెట్టి ఆడించామనుకోండి చాలా ఫ్రీగా తిరుగుతుంది. అవునా? మన కడుపులో కూడా చర్నింగ్, డైజెషన్ అంటే ఏమిటనుకుంటున్నారో, చర్నింగ్ ప్రాసెస్ ఇట్లా గ్రైండర్ లాగా తిరుగుతుందండి. అందులో నీరు వేసుకుని కొంచెం అన్నం పదార్థాలన్నీ గ్రైండ్ చేస్తుంది, పచనం అవుతాయి అన్నమాట. అవి డైజెస్ట్ బాగా మెత్తబడి తర్వాత డైజెస్ట్ అవుతుంది. దానికి కొంచెం స్పేస్ కావాలి. దానికి మనం పూర్తిగా తినేస్తే అరగదు. కాబట్టి అందుకే ఎంత తినాలి అన్నదానికి మీకు చెప్తున్నాను నేను. అధికము అంటే ఏమిటో మీకు చాలా ఈజీగా అర్థం కావాలంటే చెప్పేస్తాను చూడండి. విందు భోజనానికి వెళ్ళామండి, ఒక పార్టీకో ఒక పెళ్ళికో వెళ్ళామనుకోండి, మనం అక్కడ తీసుకునేటటువంటి భోజనము కావాల్సిన దానికంటే ఎక్కువ. ఏమిటండి, ఒక స్వీటు, ఒకటి కాదు 2-3 స్వీట్లు, 2 కూరలు, ఒక పప్పు, పచ్చడి, పులుసు, సాంబారు, మళ్ళీ ఏదో బొబ్బట్టో స్వీట్లు ఏవో 2-3, మళ్ళీ హాటు బజ్జీలు ఏవో కదా, తర్వాత ఐస్ క్రీములు కూడా. ఇంత తినేటప్పటికీ అది మనకి అతి అనమాట అండి. తెలిసిపోతుంది మనకే, చాలా ఎక్కువైపోతుంది. మీరు అన్నం ఆహారం విందు ఎక్కడికైనా పార్టీస్కి వెళ్ళి వచ్చామని చాలా ఎక్కువ తినడం అయిపోతుంది కదా. దాంతోపాటు మళ్ళీ ఏ పులిహారో ఏదో స్పెషల్ రైస్ మళ్ళీ వేసేస్తారు, 2-3 వడ్డలు చేస్తారు, రసం కూడా ఉంటుంది, మళ్ళీ పులుసు రసం ఇన్ని. ఇదంతా ఏంటంటే అధికం, అత్యశ్నత అయిపోతుందండి. ఆ రోజు మనం యోగాభ్యాసం చేయడానికి కష్టపడతాం, అంత అన్నం తీసుకుని కదా. అది మనం రోజు తినేటటువంటి ఒక కూర ఒక పప్పు చాలు, మజ్జిగ లేదా మహా అయితే ఒక పచ్చడి 4, ఇది మనకి సరిపడా ఆహారం అన్నమాట. ఇట్లా చూసుకుని మనం తింటే సరిపోతుంది. నిజానికి ఆహారం గురించి ఇంత ఎందుకండి అంటే, ఆహారము ఎటువంటిది తీసుకుంటున్నామో ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టే మనకి అసలు జీవనం అంతా కూడా ఆహారంతోనే ఉందండి. ఏమన్నారంటే శాస్త్రంలో
యదుహవ ఆత్మసంమితం అన్నం తదవతి తన్నహినస్తి యద్భూయో హినస్తి తద్యత్ కనీయో న తదవతి తన్నహినస్తి. ఏంటంటే ఏం చెప్తుందంటే ఇది శాస్త్రంలో వచ్చిందన్నమాట, యజుర్వేదంలో వచ్చినటువంటి మంత్రం అండి ఇది. ఆహారం విషయంలో మనం కావలసిన దానికంటే ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు, అంటే ఎంత కావాలో అంత ఆహారము తీసుకుంటే అది మనకి రక్షిస్తుంది మనల్ని. తన్న హినస్తి, మనల్ని శిక్షించదు, మనకి మనం దానివల్ల కష్టపడమన్నాడు, హింసించదన్నమాట మనం. అది కాకుండా యద్భూయో, ఇంకా మనము తీసుకున్నాం అనుకోండి ఆహారము, అప్పుడేమవుతుంటే అది మనకి హాని కలిగిస్తుంది, ఆ ఆహారమే మనకి హాని కలిగిస్తుంది. తద్యత్ కనీయో, ఇంకా తక్కువ తీసుకున్నాం అనుకోండి, ఎంత కావాలో అంతకంటే తక్కువ ఆహారం తీసుకుంటే అఫ్కోర్స్ అది మనకేమీ హాని చెయ్యలేదు, ఎందుకంటే ఆహారమే తీసుకోలేదు. కానీ నా తదవతి, అది మనల్ని రక్షించలేదు కూడా. చాలా ఈజీ, ఇది పెద్ద కష్టం కాదు, మీకు అర్థమవుతుంది కదా. ఎంత కావాలో అంత తీసుకున్నప్పుడు ఆ ఆహారము మనల్ని రక్షిస్తుంది, మనల్ని హింసించదు. ఆ ప్రమాణం ఎక్కువైతే మనల్ని అది హింసిస్తుంది, రక్షించడం కాదు కదా. దానివల్ల మనం కష్టపడతాము. తక్కువ తీసుకుంటే అది హింసించదు, కానీ దానివల్ల రక్షణ కూడా ఉండదు. అది మనకి కావలసిన శక్తి మనకి ఇవ్వలేదు. ఇదండి ఆహారం విషయంలో ఇలా చెప్పిందనమాట శాస్త్రం. కాబట్టి శతపథ బ్రాహ్మణము అని చెప్పి శుక్ల యజుర్వేదంలో వస్తుందిట ఈ మంత్రం, ఆహారం గురించి చెప్పినటువంటి మంత్రం. కాబట్టి జాగ్రత్తగా మనం ఎంత కావాలో శాస్త్రము నియమించిన విధంగా మనం ఆహారం స్వీకరించేటటువంటి ప్రయత్నం చేయాలి. అటువంటి వారికే యోగము కుదురుతుంది. బాగా ఎక్కువ తిన్నా యోగానికి కూర్చోలేము. అసలే తినలేదనుకోండి, అది కూడా అస్సలు కొంతమంది చాలా ఎక్కువగా ఉపవాసాలు చేస్తూ ఉంటారండి. అదంతా కూడా ధ్యాన యోగానికి పనికిరావు అని చెప్తారు. ఎందుకంటే శక్తి సరిపోదు. ఆ ఉపవాసాలు చేయడం వలన ఒక రకమైనటువంటి పైత్యం కూడా వస్తుందండి. మనం ఎక్కువసేపు అలా వదిలిపెట్టేస్తే ఈ మధ్యకాలంలో ఎసిడిటీలు అవన్నీ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. కాబట్టి అటువంటి వారికి యోగము కుదరదు అని చెప్పారు భగవానుడు. ఇంత ప్రాధాన్యం ఎందుకంటేనండి ఆహారం విషయంలో చూడండి, మనం జీవనమే ఆహారం వలన, మనం జీవించి ఉండడమే మనం స్వీకరించేటటువంటి ఆహారముతో ముడిపడి ఉన్నది. అదొక్కటే కాదండి, అసలు మనం ఎంత ఏమంటారు, కోటి విద్యలు కూటి కొరకే అనే వాక్యం ఉన్నది కదా. మనం ఏం చేస్తున్నా జీవితంలో ఆహార సముపార్జనకే ఎక్కువ సమయం మనకి వృధా అయిపోతుంది. మనకు తెలుసో తెలియకో దాని గురించే అయిపోతుందండి. ఉదర నిమిత్తం బహుకృత వేషం అని చెప్తారు. కడుపు నింపుకోవడానికి ఎన్నో పాట్లు పడుతూ ఉంటాడు మానవుడు. కాబట్టి ఆ ఆహారమే మన జీవితానికి ప్రధానం అయిపోతున్నప్పుడు మనం ఎట్లా ఉండాలి అంటే దాని యొక్క ప్రాధాన్యాన్ని కొంచెం తగ్గించుకుని ఎంత అవసరమో శరీరము నిలబడడానికి మనకి సాధనకి వీలవ్వడానికి అంత ఆహారము తీసుకుంటూ రుచుల మీద ఆస్వాదన లేకుండా, రుచి చూడకుండా, ఏం చెప్తారంటే అసలు మనము ఆహారం స్వీకరించేటప్పుడు అండి అన్నం పరబ్రహ్మ స్వరూపం, మనం భగవంతుడికి సమర్పణ చేసి తినాలి. మనం చెప్పుకున్నాం బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి శ్లోకంలో చెప్పాను నేను. ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా మనం స్వీకరించాలి. ఒకసారి అలా భావన చేసి స్వీకరించిన అన్నాన్ని మనము నిందించకూడదు. మధ్యలో కొంతమంది ఈ కోపం వస్తే ప్లేట్లు విసిరేస్తూ ఉంటారు. మహాదోషం అండి. అన్నం విషయంలో ఎంత చెప్పిందో ఉపనిషత్తుల్లో కూడా అన్నం విషయంలో చాలా నియమాలు అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాణం నిలబడుతోంది కాబట్టి దాన్ని మనం వృధా చేయకూడదు అన్నమాట. ఆ కోపంలో విసిరేయడాలు మనకి సినిమాల్లో చూపిస్తుంటారు. అసలు దోషం అండి ఇదంతా కూడా. అది అలవాటైపోయింది. అలా చూసి చూసి మనకు కూడా కోపం వస్తే విసిరేయడం, వదిలేసి వెళ్ళిపోవడం మధ్యలో, ఇట్లాంటివి చెయ్యకూడదు అనమాట. చాలా గౌరవ భావంగా చూడాలి అన్నాన్ని. ఆ రుచులు ఆస్వాదన బాగులేదని బాగుందని కూడా అనకూడదట. ఎందుకంటే ఒకసారి మనం ఈశ్వర ప్రసాదంగా సమర్పణ చేసి భోజనం చేస్తున్నాం కదా. అలాంటప్పుడు అందులో దోషాలు ఎలా ఎత్తి పెడతామండి? అట్లా ఎత్తకూడదు అనమాట. తినేసాక కావాలంటే ఉప్పు ఎక్కువైందని ఏదో చెప్పచ్చు, కానీ తినేటప్పుడు అలా ఏమీ చెప్పకూడదు, రుచులు ఎంచకూడదు అని చెప్పింది శాస్త్రం, చెప్పింది అనమాట. అది
చెప్పాను కదా, శరీరం నిలబడడానికి ఎంత కావాలో అంత ఆహారాన్ని స్వీకరించడం అంతే. అందులో రుచులు లేదు, ఏమీ లేదండి. అట్లా మనం ఉండగలగాలి. బాగా ఉందని ఎక్కువగా ఇదైపోకూడదు, హర్షం వ్యక్తం చేసేయడం, అలా ఇంకా తినేయడం 2-3 సార్లు కలుపుకుని, మరీ బాగులేదని నిందిస్తూ ఉండడం, వదిలిపెట్టేయడం, ఇట్లాంటివి చేయకూడదు. చాలామంది ఇది పాటిస్తారు కూడా. కంచంలో అన్నము వేసుకున్నాక ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టరండి. అది మంచి అలవాటు, అలా ఉండాలి. పిల్లల దగ్గర నుంచి నేర్పించాలి. చాలా అది వాల్యూ. కాబట్టి ఆహారం విషయంలో ఇలా నియమాలు చెప్పారు. అన్నం నా నింద్యాత్ చెప్పాను కదా, ఇవంతా మనకి ఉపనిషత్తులలో వచ్చిన మాటలు ఇవన్నీ కూడా. తర్వాత ఇక నిద్ర ఒకటి చెప్పారు, అది చెప్పి పూర్తి చేస్తాను. నిద్ర కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అకాల నిద్ర పనికిరాదు. మనము ఏదో అర్ధరాత్రి 2ంటికి పడుకుని 9ంటికి లేస్తుంటారు, 10ంటికి. అస్సలు నిశాచరులు అన్నమాట అండి. ఇదంతా నిశాచరులు అంటారు. రాత్రిపూట సంచరించేటటువంటి వారు ఎవరంటే రాక్షసులు. మీరు నిశాచర అని చెప్పి మనకి రామాయణంలో అక్కడ వస్తుంటుంది. రాక్షసుల్ని ఉద్దేశించాలి, వాళ్ళ పేరు నిశాచర. కాబట్టి అంతంత రాత్రి మెలకుగా ఉండడము అది నిజానికి ఆరోగ్యానికి కూడా మంచిది కాదండి. చాలా అనారోగ్యం చేస్తుంది. మీరు చదవండి, మనకి అన్నీ ఉన్నాయి కదా ఈ కాలంలో. ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. మనం గూగుల్ సెర్చ్ కొడితే చాలు, ChatGPT మనకి కథంతా చెప్తుంది. వాట్ ఆర్ ద బెస్ట్ స్లీప్ టైమింగ్స్ అని మీరు అడగండి. బయాలజికల్గా మనకి ఆరోగ్యపరంగా ఏ సమయాల్లో నిద్రపోవాలి మనకే తెలుసు. అన్నీ తెలిసినా పాటించకపోవడం అది వేరు. కానీ శాస్త్రము చెప్పింది, మనకి సైన్స్ ఈ కాలంలో టెక్నాలజీ చెప్తోంది, అందరూ చెప్పినా కానీ పాటించకపోతే మనం ఇంకేం చేయలేము కదా. అట్లా మనం ఏం చేయాలంటే పగలపూట నిద్రపోకూడదు. రాత్రి ఏ సమయంలో మనం నిద్రపోవాలో ఆ సమయంలో నిద్రపోవాలి. అతిగా నిద్రపోకూడదు. ఒక 6 to 7 గంటలు చాలు అంటారు. పిల్లలైతే ఇంకొంచెం ఎక్కువ నిద్రపోయినా పర్వాలేదు. ఇది అండి. నిజానికి యోగ సాధకులకి జాగరణలు అవి కూడా పనికిరావు, అవసరం లేదని చెప్తారు. ఎందుకంటే యోగము కర్మయోగము కంటే ధ్యానము ఒక మెట్టు పైకి వెళ్ళింది, మనం చెప్పుకున్నాము కదా ముందరే. కాబట్టి కొన్ని మామూలుగా చేసేటటువంటి కర్మలు కొన్ని తగ్గించుకోవచ్చండి. మన యోగ సాధనకి ఆటంకం రాకుండా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. అది అతి నిద్ర వల్ల ఏం జరుగుతుందండి? బద్ధకం వస్తుంది, అలసత్వం వస్తుంది, అన్నీ డీలే చేస్తూ ఉంటాం, ఒక రకంగా ఉంటాం. బాగా ఎక్కువగా నిద్రపోయిన వాళ్ళు మీరు చూడండి ఎలా ఉంటారో. లేటుగా లేస్తూ లేటుగా పడుకునేటటువంటి వారికి దిమ్మగా డల్గా ఉన్నట్టు ఉంటుందండి. సరిగ్గా సమయానికి పడుకొని సమయానికి లేచామనుకోండి, 6 సూర్యోదయంతో పాటు లేవాలంటారు. అసలు సూర్యోదయానికి ముందరే లేచి సూర్యుడికి మనం గుడ్ మార్నింగ్ చెప్పాలండి. అది అసలు శాస్త్రం చెప్పింది అదేనమాట. అట్లా ఉండాలి మనం. అట్లా లేచి చక్కగా 10ంటికో మ్యాక్సిమం 10:30కు పడుకున్నాం అనుకోండి చాలు. 10:30 to 6, 5:30 చాలు టైము. చాలా టైం, ఎన్ని గంటలు అయిపోయిందో మీరే లెక్క పెట్టుకోండి. కాబట్టి అంతకంటే కూడా ఇంకా ముందరే మనకి మెలకు వచ్చేస్తుంది. అట్లా మనం నియమంగా అలవాటు చేసుకుంటే చాలా యాక్టివ్గా ఉంటాము రోజులు. అట్లా కాకుండా ఎక్కువ నిద్ర అయితే ఇట్లా అల్ప నిద్ర ఏమవుతుందండి? నీరసం వస్తుంది, తెలియనటువంటి అశక్తత కూడా వస్తుందండి. ఎక్కువగా నిద్ర లేకుండా మనం రోజుల తరబడి ఉండలేము. 12ంటికి పడుకుంటూ 3:30కి లేచామనుకోండి, ఎన్ని రోజులు చేయగలరండి? అట్లా చేయలేరు. మీరు ఒకలా అయిపోతారు. నిద్రకి చాలా ప్రమాదం నిద్ర లేకపోవడం. అది కాబట్టి నిద్ర కూడా నియమబద్ధంగా మనము సరి అయిన సమయాల్లో పడుకుంటే అది అటువంటి వారికి యోగము చేయగలుగుతారు, అభ్యాసము చేయగలుగుతారు వాళ్ళు. అది చెప్పారు. ఉపవాసాలు అవి కూడా మళ్ళీ తర్వాత నెక్స్ట్ శ్లోకంలో కూడా వస్తుంది, అప్పుడు కూడా చెప్తానండి. అతిగా చెయ్యకూడదండి. ఏదైనా కానీ మనకి ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి, మన ఎందే వైశ్వానరాగ్ని రూపంలా భగవానుడున్నాడు. మనము ఆహారం మరీ అసలు ఏమీ తినకుండా ఉండిపోకూడదండి. అది శిక్షించినట్లు అవుతుంది శరీరాన్ని. అది అసలు మనకి ఆ హక్కు లేదంటారు. వీ డోంట్ హ్యావ్ అ రైట్. మనం అలా చెయ్యకూడదు అనమాట అండి. మనకి శరీరం ఇవ్వబడింది, మనది కాదు. దానిని మనము అతిగా శిక్షించుకోకూడదు. చక్కగా పాలు, పళ్ళు, సాత్విక ఆహారం తీసుకోవచ్చండి, అందులో ఏ దోషము లేదు. కొన్ని ఏకాదశులు, నిర్జల ఏకాదశి ఇవన్నీ చెప్తారు. ఎప్పుడో ఒక్కొక్క నాడు అది పర్వాలేదేమో, కానీ నిజానికి దానికంటే కూడా ఇంకొంచెం మనము అంత కఠిన నియమాలు అవసరం లేదండి. భగవానుడు ఎక్కడా చెప్పలేదు భగవద్గీతలో. మనం చక్కగా పాలు అవి తీసుకుంటూ భగవద్ ధ్యానంలో ఎక్కువ గడిపితే సరిపోతుందండి. ఆహారం అంటే ఏకాదశి పూట అన్నముతో చేసినటువంటివి కాకుండా గోధుమలు అటువంటి వాటితో చేసింది తినగలిగిన వాళ్ళు కొంచెం తినచ్చండి. అతిగా తినకుండా 1-2 కడుపు నింపుకోవడానికి, ఆ రోజు మనకి శక్తి ఉండడానికి సరిపడా తింటే సరిపోతుంది. అలా చూసుకోవాలి మనం ఆహారం విషయంలో. సమయాలు కూడానండి, మరి 4-5 మీల్స్ తీసుకోకూడదు రోజులో.
ఒక బ్రేక్ఫాస్ట్, ఒక లంచ్, డిన్నర్ బాగా లైట్గా తీసుకుంటే సరిపోయింది. అక్కడికే మధ్యలో 2 కాఫీలు యాడ్ అవుతాయి. ఇంక అంతకంటే మళ్ళీ స్నాక్ టైం 11 అని 4 అని ఇవన్నీ తగ్గించేయచ్చు అనమాట. ఇట్లా మనం చెయ్యొచ్చు. లేదా కొంతమంది అసలు అన్నీ స్కిప్ చేసేస్తారు, డైరెక్ట్గా ఏదో లంచ్ అనో లేకపోతే బ్రంచ్ అనో ఏదో చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా అంత నిజానికి ఆరోగ్యానికే మంచిది కాదు. భగవానుడిదిగో ఇవన్నీ కూడా యోగానికి సరిపోవు అని చెప్పారనమాట. కొన్ని మంచి విషయాలు చెప్పుకున్నాము. తర్వాత 17వ శ్లోకం మళ్ళీ రేపు చెప్తానండి. అది కూడా చాలా చక్కగా ఉంటుంది ఆ శ్లోకము కూడా. యుక్తాహార విహారస్య, అది రేపు చెప్పుకుందాము. నాకు ఈ వారము రేపు తర్వాత ఫ్రైడే మోస్ట్లీ క్లాస్ ఉండదండి. చిన్న కార్యక్రమం ఉన్నది శనివారం కాబట్టి ఫ్రైడే చెప్పలేకపోతానేమో, చూద్దాం. నేను మెసేజ్ పెడతా, రేపు ఉంటుంది క్లాసు. ఓకే, ఇవాళ ఏంటి, ఇవాళ బుధవారం. ఓకే, చాలండి ఇవాళకి. ధ్యానము నేను చెప్పినట్లుగా మళ్ళీ చేసుకునే ప్రయత్నం చెయ్యండి. అందరూ కూడా ఆగద్దండి. 1-2 రోజులు చేసి ఆరంభ శూరులుగా ఉండద్దు మనం. ప్రారంభంలో చాలా వీరావేశంతో చేయడం, ఆ తర్వాత మొత్తం అంతా నీరు గారిపోవడం, ఇట్లా చేయకూడదు. ఒకటి మొదలు పెట్టాను స్టడీ 5 నిమిషాలే చెప్పాను, అందుకే 5 నిమిషాలు 10 నిమిషాలు ఇది కంటిన్యూస్గా నెలలు 2-3 నెలలు చేయండి. తర్వాత మెల్లిగా పెంచుకుంటూ ఉండాలి. ఇవాళ 5 నిమిషాలు, రేపు 10, ఎల్లుండి పావు గంట అంటే అవతల ఎల్లుండి 0 అయిపోతుంది, అసలు చేయలేకపోతారు. అట్లా చేయొద్దు. నిదానమే ప్రధానమండి ధ్యానంలో, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకే, చాలు వాటికి. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. జై గురుదత్త అండి. క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. జై గురుదత్త.